నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మనం తీసుకునే ఆహారంలో రకరకాల స్నాక్స్ చేసుకుంటూ ఉంటాము. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో ఏదైనా బజ్జీలని, లేకుంటే పకోడీ అని, సమోసా అని, బర్గర్స్ అని, లేకపోతే పఫ్స్ అని, ఇలా పిల్లల కోసము రకరకాలటువంటి స్నాక్స్ చేసుకోవటం అనేది మనం చేస్తూ ఉంటాం అన్నమాట. సో క్విక్గా అయిపోయి కొంచెం తీయగా ఉండేటువంటి స్నాక్ ఏదన్నా ఉందంటే అది డెఫినెట్గా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎనర్జీ కావాలి, ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అన్నప్పుడు డెఫినెట్గా అది కొంచెం తీపి ఉంటే కనుక బాగుంటుంది అనమాట. ఎందుకంటే షుగర్ ఎప్పుడు మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి. సో అలాంటి కొంచెం స్వీట్గా ఉండి మంచి పోషకాలు మిక్స్ అయ్యి ఉండి మంచి ఫైబర్ కంటెంట్ అంతా ఉండేటటువంటి ఒక చక్కటి స్నాక్ ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోతున్నాను. మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే అరటిపండు అట్టు. అరటిపండు అట్టుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అరటిపండు, గోధుమ పిండి, పంచదార, ఉప్పు, సోంపు, పాలు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనం జస్ట్ దాన్ని అన్నీ మిక్స్ చేసేసుకొని అట్టులాగా చిన్న చిన్న అట్టులాగా వేసేసుకుంటే మనకి స్నాక్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేది. ఇక్కడ ఒక ఫ్లేవరింగ్ ఏజెంట్ ఏంటంటే మనము ఇందులో సోంపు అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. అది ఒక స్వీటిష్ ఫ్లేవర్ ఉంటుంది, చాలా స్వీటిష్గా ఉంటుంది. ప్లస్ మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, బోల్డ్ అన్ని పోషకాలు దాని నుంచి కూడా మనకు వస్తాయి, వైటమిన్స్, మినరల్స్. అలాగే అరటిపండు ఇక్కడ యూజ్ చేస్తున్నాము. అరటిపండు ఏంటంటే మనకి ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి ఫైబర్ ఎలాంటి ఫైబర్ అంటే దాన్ని ఫ్రక్టో ఆలిగోసాకరైడ్స్ అంటారు అనమాట. ఆ ఫైబర్ ఎట్లా పనిచేస్తుంది మన ఆరోగ్యానికి అని అంటే కనుక మన డైజెస్టివ్ సిస్టంలో గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. సో స్పెషల్లీ పెరిగే పిల్లలకి ఎక్కువగా జ్వరాలు, జలుబులు, పొట్ట అప్సెట్ అవ్వటము, లేకుంటే కాన్స్టిపేషన్ ఉండటము, లేకుంటే విరోచనాలు అవ్వటం, ఇలాగా పిల్లలకి ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి పిల్లలకి ఇది చేసిస్తే చాలా చక్కగా ఉంటుంది. మనకి ఆ కండిషన్ ఉండనవసరం లేదు, కానీ ఆ కండిషన్స్లో ఇది తింటే మంచిదని చెప్తున్నాను. ఎనీ టైం స్నాక్ అన్నమాట ఇది. సో మనము స్టార్ట్ చేసేసుకుందాం ప్రాసెస్. ఫస్ట్ మనము షుగర్ని పౌడర్ లాగా చేసేసుకోవాలి. షుగర్, నెక్స్ట్ కొంచెం అంత సోంపు ఇందులోనే వేసేసి మనము మంచి ఫ్లేవర్ వస్తుంది. అంటే షుగర్ బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి జస్ట్ సోంపు 2 చిటికుడు లేకుంటే 1 చిటికుడు వేస్తే సరిపోతుంది అనమాట. మీకు ఈ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే మానేసేయచ్చు, కానీ ఇది వేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఆ స్వీట్నెస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో అలాగే కొంచెం ఉప్పు కూడా జస్ట్ చిటికడు అంటే చిటికడు. ఎందుకంటే ఉప్పు మనము చేసేది స్వీట్ డిష్, ఉప్పు ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఒకలాంటి బ్యాలెన్స్ వస్తుంది. తర్వాత తీపి ఉప్పు కలిపిన టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. జస్ట్ కొంచెం అంతా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఆ స్వీట్ తర్వాత సోంపు యాడ్ చేసాం కదా, అరోమా చక్కగా ఉంది, చాలా చక్కగా ఉంది. సో నెక్స్ట్ మనం ఏంటంటే మిక్స్ చేసేసుకుందాము. ఫస్ట్ కొంచెం గోధుమ పిండి, నెక్స్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి జస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఈ పిండికి అయితే ఇంతే సరిపోతుంది. కొంచెం ఎక్కువ పిండి తీసుకుంటే మీరు ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అరటిపండు, సో అరటిపండు ముక్కల కింద దీంట్లో కట్ చేసేసుకుని దాన్ని కొంచెం మనము ప్రెస్ చేయాలన్నమాట. లేకపోతే ఇంకా ఈజీగా ఉండటానికి ఏం చేయొచ్చు అంటే అరటిపండుని కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుని ఆ మిశ్రమం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఊరికనే కలిపేసుకుని
నెక్స్ట్ కొంచెం అంత పాలు యాడ్ చేసుకుని మెత్తగా కలుపుకోవాలన్నమాట. జస్ట్ అంటే మరీ ఎక్కువ జారుగా ఉండకూడదు, కొంచెం తిక్కుగానే ఉండాలి. సో చిన్న దోశలు లాంటివి యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట. మనం పల్చటి దోశలాగా పల్చటి అట్టలాగా చేయమన్నమాట, తిక్కుగానే చేస్తాం కాబట్టి కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ దీన్ని చక్కగా మెత్తగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఎగ్జాక్ట్లీ కేక్ మిక్చర్ లాగా ఉంది. ఈ మిశ్రమాన్ని మనము ఒక కేక్ మోల్డ్లో వేసేసుకుని కేక్ లాగా కూడా చేసుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. అంటే చిన్న మఫిన్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అట్టులాగా వేసేసుకుంటాం. ఇది ఇలా మిక్స్ చేసిన తర్వాత అట్టులాగా చేయడానికి ఒక 5-10 మినిట్స్ అలాగే ఉండిచ్చేస్తే చాలా చక్కగా ఉంటుంది అన్నమాట, మంచిగా మిక్స్ అవుతుంది. తర్వాత అది నానిన తర్వాత, పిండి నానిన తర్వాత ఏమైనా అవసరమైతే కొంచెం వాటర్ కానీ లేకపోతే పాలు కానీ యాడ్ చేసుకుని మనం దీన్ని అట్టులు వేసేసుకోవచ్చు అనమాట. సో అది అక్కడ నానుతుంది. మనం ఈ లోపల ప్యాన్ పెట్టుకుని కొంచెం సేపు వెయిట్ చేస్తే ప్యాన్ హీట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇమీడియట్గా అట్లు వేసేసుకుందాం. సో స్టవ్ వెలిగించేసుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ మనము పిండి కూడా చక్కగా రెడీ అయిపోయింది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇలా జస్ట్ అనమాట ఒక డ్రాప్ పడేటట్టుగా ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో. అక్కడక్కడ కొంచెము మనకి అరటిపండు మిక్స్ అవ్వకపోయినా పర్వాలేదు, అలా లంప్ లాగా ఉన్నా కూడా బాగుంటుంది అనమాట, తింటున్నప్పుడు సపరేట్ టేస్ట్ వస్తుంది. సో ఫస్ట్ మనము కొంచెం ఆయిల్ ప్యాన్ మీద వేసుకుందాము. సో చిన్న అట్టలు దీన్ని కొంచెం లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అరటిపండు నుండి తర్వాత పాలతో మిక్స్ చేసాం కాబట్టి పాలు వెంటనే అది మాడిపోతుంది అనమాట. సో బ్రౌనింగ్ అనేది జరుగుతుంది, అందుకోసం మనం కొంచెం స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో అందుకని చిన్నగా వేసాను అట్టలు. సో చిన్నగా ఉంటే తినడానికి కూడా ఈజీగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఏంటంటే చక్కగా కుక్ అయిపోతాయి. సో యాక్చువల్గా మనము గోధుమ పిండి గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. ఆ గోధుమ పిండి ఏంటంటే మనకి మంచి సీరియల్ లాగా పనిచేస్తుంది. సీరియల్ అంటే ధాన్యపు గింజలు అనమాట. సో మన ఆహారంలో ధాన్యపు గింజలు అనేవి ఎక్కువగా ఉండాలి, అంటే బేస్ అనమాట మన ఆహారంలో, అది కంపల్సరీ ఉండాలి. దానికి మనము ప్రోటీన్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ ప్రోడక్ట్స్ అలాంటివి యాడ్ చేసుకుంటూ ఒక మీల్ రెడీ చేసుకోవటం అనేది జరుగుతుంది అనమాట. సో గోధుమ మనకి రైస్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఇస్తుంది. అలాగే రైస్లో కంటే గోధుమలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట. అయితే ఈ మధ్యకాలంలో చాలామందికి ఏంటంటే గోధుమ పిండి మంచిది కాదు, మానేస్తున్నాము, ఎందుకంటే దాంట్లో గ్లూటెన్ ఉంటుంది, అది మనకి పడట్లేదు అనేసి చాలామంది మానేస్తున్నారు. సో గ్లూటెన్ పడకపోవటం అనేది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే అది ఉంటుందన్నమాట. సో ఎవరికైతే గ్లూటెన్ పడదో వాళ్ళు మాత్రమే దాన్ని మానేసేయాలి. గ్లూటెన్ అంటే ఏంటి? ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది మన గోధుమ పిండిలో. సో మనము గోధుమ పిండిని ఇలా కలిపిన తర్వాత దాన్ని ట్యాప్ కింద పెట్టి కొంచెం కడిగేస్తూ ఉంటే పిండిని, లాస్ట్లో మనకు ఒక గమ్మీ సబ్స్టెన్స్ వస్తుందన్నమాట, అది గ్లూటెన్ అంటారు. సో గ్లూటెన్ పడని వాళ్ళకి మాత్రమే అది మనము గోధుమ పిండి కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు అన్నమాట. సో గ్లూటెన్ పడితే చక్కగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాము. సో చక్కగా రెడీ అయిపోయినాయి, వీటిని మనము సర్వ్ చేసేసుకుందాము. వీటికి ఇంకా మనకి వేరే డిప్ అట్లాంటివి ఏమీ అవసరం లేదు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ మనం దీన్ని తీసేసుకోవచ్చు.
కొద్దిగా సోంపుతో గార్నిష్ చేస్తున్నాను. అరటిపండు అట్టు రెడీ అయిపోయింది. గోధుమ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. గోధుమ పిండితో తయారైన ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. పొటాషియం మరియు ఇతర పోషకాలతో బరువు తగ్గే ప్రణాళికకు ఉపయోగకరంగా ఉంటుంది. గోధుమ పిండిలో ఉండే ఆహార తంతువు మరియు తక్కువ కొవ్వు శాతం హృదయ రోగానికి మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. గోధుమ పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. గోధుమ పిండిలో విటమిన్ బి మరియు పీచు పదార్థాలు, ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చూసారు కదండి, అరటిపండు అట్టు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ డిష్ తినాలి అని అనుకుంటే క్విక్గా ఇది చేసి తీసేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు దీన్ని చాలా చక్కగా ఇంట్రెస్టింగ్గా తింటారు. మంచి పోషకాలు కూడా ఇస్తుందన్నమాట. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.